కాగితంపై పడింది సంతకం కాదు, నేరం. ముద్ర పడింది అనుమతిపై కాదు, మోసంపై. విద్యాలయాల పేరుతో నడుస్తున్న కొన్ని కాలేజీలు ఇప్పుడు నకిలీ పత్రాల అడ్డాలుగా మారిపోయాయా? హైదరాబాద్లో ఇంటర్ కాలేజీల ఫోర్జరీ భాగోతం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హైడ్రా కమిషనర్ సంతకాన్ని నకిలీ చేసిన వారితో కథ ముగిసిందనుకుంటే ఇప్పుడు ఫైర్ డీజీ సంతకాలు ఫోర్జరీ చేశారన్న కొత్త బాంబు పేలింది. నకిలీ సంతకాలతో నిజమైన అనుమతులు ఎలా వచ్చాయి? ఈ నకిలీ సామ్రాజ్యం వెనక అసలు సూత్రధారులు ఎవరు? హైదరాబాద్లో ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలల సంతకాల ఫోర్జరీ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపింది. ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం నకిలీ ఎన్ఓసీల కోసం 8 ఇంటర్ కాలేజీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయగా మరికొన్ని కాలేజీలు ఫైర్ డీజీ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా ఫైర్ ఎన్ఓసీలపై సాధారణ తనిఖీ నిర్వహించగా భారీ నకిలీ పత్రాల దందా బయటపడింది. 8 జూనియర్ కళాశాలలు తమ అనుబంధ గుర్తింపులు, కార్యకలాపాల అనుమతులు పొందడం కోసం ఇంటర్మీడియట్ బోర్డుకు నకిలీ ఎన్ఓసీలు సమర్పించినట్లు హైడ్రా గుర్తించింది. లేక్ పోలీసులు ఆ కళాశాలలు నకిలీ ధ్రువపత్రాల తయారీ వెనుక ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 76 ఫైర్ ఎన్ఓసీలు పరిశీలించగా అందులో 8 కళాశాలలకు చెందిన ఎన్ఓసీలు నకిలీవిగా తేల్చారు. దీంతో కాలేజీలపై బిఎన్ఎస్ సెక్షన్ 337, 336 సబ్సెక్షన్ 3, 340 సబ్సెక్షన్ 2, 318 సబ్సెక్షన్ 4, 5 సబ్సెక్షన్ 3 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించిన కళాశాలల్లో హైందవి జూనియర్ కాలేజ్, బర్కత్పుర, షాహీన్ జూనియర్ కాలేజ్, శివరాంపల్లి రెజోనెన్స్ జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్, ప్రియాంక గర్ల్స్ కాలేజ్, మెహదీపట్నం మదర్ గర్ల్స్ కాలేజ్, విద్యానగర్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, చాంద్రాయణగుట్ట వశిష్ఠ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్, చిక్కడపల్లి కాలేజీలు ఉన్నాయి. ఇక ఒకవైపు హైడ్రా కమిషనర్ సంతకంతో ఫోర్జరీ చేసిన వ్యవహారం వెలుగు చూడగా అదే బాటలోనే మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను కూడా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఫోర్జరీ చేశాయి. నాగిరెడ్డి సంతకాలతో ఎన్ఓసీ పత్రాలు సృష్టించాయి. అయితే నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావటం దీనిపై విచారణ చేయగా వ్యవహారం బయటపడింది. నాగిరెడ్డి లేకపోయినప్పటికీ అతని పేరుతో సంతకాలు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. హైడ్రా అభ్యర్థన మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాధికారులు 76 ఫైర్ ఎన్ఓసీలను ధృవీకరణ కోసం సమర్పించారు. ఈ పరిశీలనలో 8 సర్టిఫికెట్లు నకిలీవని, వాటిపై నకిలీ రిఫరెన్స్ నంబర్లు ఉన్నాయని, వాటిని హైడ్రా లేదా జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసినట్లు తప్పుగా పేర్కొన్నారని వెల్లడైంది. కళాశాలలు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు నకిలీ ఫైర్ ఎన్ఓసీలను సమర్పించాయని ఆరోపణలు ఉన్నాయి. ఫైర్ ఎన్ఓసీలు అనేవి తప్పనిసరి భద్రతా అనుమతులు. విద్యా సంస్థలు పనిచేయడానికి అనుమతించే ముందు అగ్నిమాపక భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ఇవి ధృవీకరిస్తాయి. నకిలీ ఎన్ఓసీలు ఇచ్చిన 8 కాలేజీలు చూస్తే ఓల్డ్ బోయినపల్లిలోని కైట్స్ జూనియర్ కాలేజీ, యాప్రాల్లోని విజ్ఞాన్ భారతి జూనియర్ కాలేజీ, ఆల్వాల్ శ్రీ అభ్యాస్ జూనియర్ కాలేజీ, ఈసీఐఎల్ సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజీ, పేట్ బషీరాబాద్ ఎక్సలెన్సియా జూనియర్ కాలేజీ, ఉప్పల్ శ్రీ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్, దమ్మాయిగూడ ఎక్సలెన్సియా జూనియర్ కాలేజ్, పేట్ బషీరాబాద్ లోని కెరీర్ పాయింట్ జూనియర్ కాలేజీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాకు ఈ రోజు వరకు ఎంటైర్ బోర్డులో 3300 అఫిలియేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ది అఫిలియేషన్స్ ఆర్ గివెన్ విత్ డ్యూ కరెస్పాండెన్స్ ఆఫ్ హైడ్రా అండ్ అదర్స్. సో అర్థం ఏంటి అంటే ఆల్ ది ఎక్స్చేంజ్ హ్యాస్ హ్యాపెండ్, రైట్? So ఇంకా if there is any precautionary measure that will be taken. All the affiliated colleges list is already in BI website. So parents to request ఏమున్నాయి అంటే ఆ affiliated colleges ఒకసారి మీరు లిస్ట్ ఖచ్చితంగా చూసుకోండి, ఎందుకంటే that is duly checked. ఈసారి కూడా మళ్ళీ కొంత అమౌంట్ పే చేసినాము, ఎందుకంటే మాకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ అనేది ఉంది. దానికోసం ఫైర్ ఎన్ఓసీ, స్ట్రక్చరల్ సౌండ్నెస్, గ్రౌండ్ స్పోర్ట్స్ సర్టిఫికేటు అండ్ శానిటరీ సర్టిఫికేట్స్ ఇవి ప్రతి సంవత్సరం మేము ప్రొడ్యూస్ చేయాలా, అవి చేస్తున్నాము. ఈసారి కూడా చేసినాము. అఫిలియేషన్ వచ్చింది కాలేజీకి, సో పిల్లలు ఎన్రోల్ అయినారు. ఇప్పుడు దీంట్లో ఈ ఇచ్చిన ఎవరైతే కన్సల్టెంట్ ఇచ్చిన ఫైర్ ఎన్ఓసీ ఉందో అది ఫోర్జరీ చేసినారు ఫైర్ ఆఫీసర్ రంగనాథ్ గారిది అని మాకు తెలిసింది. అది మేము ఉద్దేశపూర్వకంగా మేము చేసిన తప్పు కాదు. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం తమకు లేదని న్యూ ఎరా హైందవి కళాశాలల యజమానులు శ్రవణ్ కుమార్, గడ్డం శ్రీనివాస్ యాదవ్లు తెలిపారు. జీహెచ్ఎంసీ, హైడ్రా కార్యాలయాల నుంచే తమకు ఎన్ఓసీలు వచ్చాయని, అందులో తాము చేసింది ఏమీ లేదన్నారు.
కేసు నమోదుపై లీగల్ గా ఫైట్ చేస్తామని తెలిపారు.